ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. మనం శ్రమల కాలములో ఉన్నాం. పాస్కా ఆయత్త కాలమని కలిగిన శ్రీ సభ ప్రేమతో పిలుస్తూ ఉన్నది. ప్రత్యేకముగా ఈ ఆదివారం పాస్కా ఆయత్త కాలపు 3వ ఆదివారం. ఈ సందర్భముగా మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకెంతో గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉన్నాయి. తొలి పఠనం చూసినట్లయితే నిర్గమకాండము నుండి యావే దేవుడు మోషేను ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. తాను ముందుగానే అబ్రహాముతో ఒడంబడిక చేసుకున్న సందర్భమున తాను ఎన్నుకున్న ప్రజలు 400 ఏండ్ల పాటు ఏ విధంగా బానిసలుగా బతుకుతారో, మరి అటువంటి ప్రజలను తాను విముక్తులను చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. ఐశ్వర్యముతో నింపుతానని, ఐగుప్తులను శిక్షిస్తానని చేసిన వాగ్దానం ఈనాడు ఆరంభమవుతూ ఉన్నది మోషే పిలుపు ద్వారా. మోషే తన మామ అయిన యిత్తులో మందలను కాసే సందర్భముగా మండుచున్న పొదను చూసి ఆశ్చర్యచకితుడై ఉన్నాడు. పొద మండుతుందా కానీ కాలిపోవటం లేదు అని అబ్బురపడి తన దగ్గరకు వచ్చిన సందర్భమున దేవుడు అంటూ ఉన్నారు, నీవు నిలుచున్న స్థలము పవిత్రమైనది, నీ పాదరక్షలు విడిచిపెట్టే రమ్ము అంటూ ఉన్నారు. తను ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నారు. తన ప్రజలు విముక్తులను చేయటానికి మోషేను ఎన్నుకోవటం అనేది చాలా ఆశ్చర్యకరం. ఎందుకనంటే మోషే తాను తర్ఫీదు పొందింది ఫరో దగ్గరనే. తన కుమార్తె నీటి నుండి ఆ మోషేను కనుగొన్నప్పుడు తాను తల్లిగా భావించి మోషేను పెంచింది రాజభవనములోని. కనుక తనకు తెలిసే పెద్దవాడైన తర్వాత తాను హెబ్రేయుడని. మరి ఈనాడు దేవుడు తనను ఎన్నుకునే సందర్భముగా తాను నత్తివాడని, సరిగా పలకలేరని తను ఆటంకం వ్యక్తపరిచినా కానీ దేవుడు మాత్రం తనను వదిలిపెట్టకుండా తాను ప్రత్యేకంగా ఎన్నుకోవటం అనేది ఈరోజు మనం తొలి పఠనంలో ఆలకిస్తూ ఉన్నాం. మరి నేను వెళ్ళినప్పుడు నీ పేరు ఏమి చెప్పాలి అని అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, యావే దేవుడు పలుకుతూ ఉన్నారు, నేను ఉన్నవాడను అని. ఆరంభము అంతం లేనటువంటి దేవుడు ఆయన. మరి దేవుడు ఎంత కనికరం చూపెడుతున్నారు, ఎంత దయా దాక్షిణ్యుడు ఈనాటి తొలి పఠనం ద్వారా మనం ఆలకిస్తూ ఉన్నాం. అదేవిధంగా అటువంటి సందేశమే సువార్త పఠనంలో కూడాను. మరి సిలోయము బురుజు కూలి చనిపోయినప్పుడు మరి వారికంటే మిగతా వారంతా వారు భాగ్యవంతుల పవిత్రులు అన్నప్పుడు కూడాను ప్రభు అన్న మాట కూడాను హృదయ పరివర్తన చెందాలి అని. అంటే జీవితంలో ప్రభు మొట్టమొదటి ఇచ్చిన సందేశం కూడాను తాను ఎడారిలో ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆత్మల సంపన్నుడై గలిలయ ప్రాంతానికి వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్త విశ్వసింపుడని ప్రభు పలికి ఉన్నారు. హృదయ పరివర్తనలో 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. పాపమును విడనాడాలని కోరుకోవడము, దేవుని దరికి రావాలని కోరుకోవడము, దైవరాజ్యాన్ని పొందాలని అభిలషించడమే పరివర్తన. ప్రభు మరి అష్టభాగ్యాల సందేశం అందించినప్పుడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా పలికి ఉన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. అందుకే జీవితంలో ప్రత్యేకంగా ఈ రోజున మనం హృదయ పరివర్తన చెందాలనే విషయమును మనం బాగా గ్రహిస్తూ ఉండాలి. భౌతికంగా అనుకోకపోయినా మనకి ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. అది మనకి ఇష్టం ఉండే ఇష్టం లేకపోయినా ఆ మార్పు మనం చెందుతూ ఉన్నాం, ఆ మార్పు పొందుతూ ఉన్నాం. కానీ మన ఇష్ట ప్రకారమే హృదయంలో మార్పు వచ్చేది. కాబట్టి మన జీవితం అటువంటి హృదయ మార్పు అనేది మనకు ఎంతో అవసరంగా ఉంటున్నది. తర్వాత మనం సువార్తలు ఇంకో చక్కని సందేశం చూస్తూ ఉన్నాం. తోటమాలి చక్కగా తోట నాటిన తర్వాత అంజూరపు చెట్టు వేస్తున్నాడు తోట, ద్రాక్ష తోటలు. కానీ ఎంతో ఆశించాడు, 3 సంవత్సరాల నుండి పండ్లు కావాలని ఆశించాడు ఆయన. కానీ పండు దొరకనప్పుడు తోటమాలితో అంటూ ఉన్నాడు అనమాట,
ఇగో నేను ఆశించిన పండ్లు దాన్ని లభించడం లేదు కాబట్టి ఈ చెట్టును నరికివేయని కూడాను. కానీ తోటమాలి తాను కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యజమాని అంటూ ఉన్నాడు, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టు నీవు, నేను దానికి అన్ని సపర్యలు చేసి అది వచ్చే సంవత్సరం కాసే విధంగా చేస్తాను నేను. అది ఫలించినట్లయితే నీ మాట ప్రకారం కొట్టివేస్తానన్నప్పుడు ఆ తోట యజమాని మరి తప్పనిసరిగా ఆయన మాట ఆలకిస్తూ తను ఒప్పుకున్నాడు. అంటే దేవుడే మన యజమాని, యేసు ప్రభువే మనకి ఈ లోకంలో అంత వ్యక్తిగా ఉంటున్నాడు, మన కాచి కాపాడు. అందుకని ప్రభు అన్నమాట తల్లి ఎప్పటికి కూడా కాదన్న కూడా 2వ పటంలో ఆలకిస్తూ ఉన్నాము కూడా. ఆధ్యాత్మిక పానీయమును తాగి ఉన్నారు, నీరు తాగి ఉన్నారు. ఎక్కడి నుంచి? శిల నుండి. ఆ శిల క్రీస్తు అని కూడా. కాబట్టి జీవితంలో మనకి ఏది కావాలన్నా వసిగేది ప్రభువే కనుక ఆ ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉండాలి. మనకు 22వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే కూడా, దేవుని పరమ పవిత్రులవు, ఇశ్రాయేలు స్తుతులను సింహాసనం మీద ఆసీనులు ఉన్న అన్న పలుకులను మనం సార్థకం చేసుకోవాలంటే హృదయ పరివర్తన చెందాలి, ప్రభు సన్నిధిని ఉండాలి, ప్రభుని గణపరుస్తూ ఉండాలి. అదేవిధంగా ఓపిక ఉండాలి. ఓపిక ఒక మనిషి జీవితానికి దీపికగా ఉంటున్నది. సహనం ఒక మనిషి జీవితానికి సరి అయిన వాహనంగా ఉంటుంది. కాబట్టి ఈ సందేశాన్ని స్వీకరించి నిత్యం మనం సహనంతో ఉండాలి, హృదయ పరివర్తన చెందుతూ ఉండాలి, ప్రభుని సమీపించి ప్రభు మహిమార్థం జీవించే వరము దయచేయమని మనసారా ప్రార్థించుదాం.